Hi friends, welcome to Nifty analysis for 30th September 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ రేంజ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళింది, బట్ హయ్యర్ రేంజ్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఒకసారి మనకు డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ నిన్నటి క్లోజ్ ఏదైతే ఉందో నియర్ బై క్లోజ్ దగ్గర ఈరోజు క్లోజింగ్ అనేది చూడడం జరిగింది. అంటే ఒక రకంగా చూడాలంటే మార్కెట్లో సమ్వాట్ కన్సాలిడేషన్, అంటే ఏదైతే ఫాల్ ఉందో ఫాల్ తర్వాత చిన్నగా ఒక పాజ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ బేసిస్లో రేపు ట్రేడ్ సెటప్ చూస్తే రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది, కొంచెం వాలటైల్ హై ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఈరోజు ఏదైతే మార్కెట్ మూమెంటం చూస్తే మనకు ఫ్లాట్గా ఓపెన్ అయిన నిఫ్టీ ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళిన తర్వాత హయ్యర్ రేంజ్ నుంచి ఒక సెల్లింగ్ అనేది రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక లో తర్వాత ఫ్రెష్ లో అనేది ఫామ్ అయింది. ఇక్కడ హై తర్వాత లోయర్ హై అనేది ఫామ్ అయింది. ఆ బేసిస్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ ఒక లో ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక ఛానల్లో ట్రేడ్ అవ్వడానికి హై ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఒకసారి మనం ఛానల్ డ్రా చేసుకుంటే మనకు అంటే ఈ బేసిస్లో మనకు ఇంట్రాడే ట్రేడ్ సెటప్ చూస్తే మనకు సపోర్ట్ చూస్తే మనకి ఏదైతే ఛానల్ లో లెవెల్ ఉందో ఆ లో లెవెల్ అనేది 24,550 ఆ రేంజ్ అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ రేంజ్లో మనకు సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. హయ్యర్ రేంజ్ వస్తే మనకు ఏదైతే 700 ఆ రేంజ్ అనేది మనకు రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వన్స్ మనకు హయ్యర్ లెవెల్ ఎలా అంటే మాత్రం 24,750 ఆ రేంజ్ పైన ట్రేడ్ అవ్వడానికి స్టార్ట్ అవుతే మాత్రం 24,800 ఆ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 800 పైన సస్టైన్ అవుతే హయ్యర్ సైడ్ మూవ్ అనేది మనకు ఒక 100-150 పాయింట్స్ ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మనకి ఇక్కడ సపోర్ట్ చూస్తే 24,550 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ చూస్తే మనకు 24,700 నుంచి 720 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఈ బేసిస్లో మనం ట్రేడ్ సెటప్ అనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ బేస్గా చూస్తే కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మనకు నిఫ్టీ మాత్రం మనకు బేరిష్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఒక డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, అంటే ఒక ఇండిసిసివ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ బేసిస్లో మనము ఇంట్రాడే ట్రేడ్ సెటప్ చూస్తే ఏదైతే మనకు సపోర్ట్ ఏదైతే అనుకున్నామో సపోర్ట్ పైన క్లోజ్ అవ్వడం జరిగింది 54,400 రేంజ్లో. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఒక హయ్యర్ లోయర్ లోస్ అండ్ హయ్యర్ లో ఫామ్ అయింది. ఇక్కడ మనం ఒక ఛానల్ డ్రా చేసుకుంటే మనకు ఈ రేంజ్ అని మనకి ఇంపార్టెంట్, అంటే మనకి ఛానల్ రేంజ్ అనేది ఇంపార్టెంట్. మనకు ఆ బేసిస్లో మనకు బాటమ్ సైడ్ చూస్తే 54,100 నుంచి 150 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. హయ్యర్ రేంజ్లో మనకి ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు 54,700 రేంజ్ క్రాస్ అవుతే ఒక ఫాస్ట్ హయ్యర్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది 55,000 రేంజ్ వరకు టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు 54,700 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఒక ఫాస్ట్ మూవ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. అది 54,900, 950, 55,000 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు మనకు డౌన్ సైడ్ మూవ్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ చూస్తే 54,150 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అంటే మనకు ఓవరాల్గా మనకు ఈ రేషియోలో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక డౌన్ మూవ్ వస్తే మనకు ఇక్కడ రావచ్చు, ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. వన్స్ మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదంటే మనకు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి 54,700 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం ఒక హయ్యర్ సైడ్ మూవ్ అనేది ఫాస్ట్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనం ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.